ఈ ఇల్లు నీకు దక్కదు లక్ష్మి. ఈ ఇల్లు నా చేతిలోనే ఉండాలి. అయితే ఇక నుంచి ఇంట్లో నేను ఉండను అత్తయ్య. నిజంగానే వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోవడం కాదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. ఒక్కరోజు ఆగు, అమ్మ మాటలు మారుతాయేమో. ఇలా నేను అదే ఆశతో ఎన్ని రోజులు గడిపానో తెలుసా? మీ అమ్మ ఏమీ చెడ్డది కాదు, కానీ ప్రేమను కూడా పెద్దనంలా వాడుతున్నారు. అమ్మని ఎదిరించమంటావా? ఎదిరించమనట్లేదు, కానీ నన్ను అర్థం చేసుకోమంటున్నా. కాఫీ తాగావా? ఇదే చివరి కాఫీ కావచ్చు అత్తయ్య. డ్రామాలు చేయకు. ఇల్లు వదిలి వెళ్ళడం అంత ఈజీ కాదు. అత్తయ్య, ఇక్కడ రోజు గెలుస్తున్నానేమో, కానీ మనిషిగా ఓడిపోతున్నాను. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. మేము కూడా అట్లనే బతికినాం. మీరు బతికారు అత్తయ్య, నేను బతకాలి కదా. నీకు భయం లేదు. ఉంది, కానీ ఇక్కడుంటే నన్ను నేను మర్చిపోతానన్న భయం ఇంకా ఎక్కువ ఉంది. అన్నా, నువ్వెప్పుడు ఇలా సైలెంట్గా ఉంటే అందరూ నిన్నే అలుసుగా తీసుకుంటారన్నా. నేనేం మాట్లాడినా అందరూ బాధపడతారా? ఇప్పుడు అందరూ బాధపడుతూనే ఉన్నారు కదన్నా. ఈ ఇంటి గడప దాటితే మళ్ళీ రావడం అంటూ ఉండదు, గుర్తుపెట్టుకో. అమ్మా, గడప దాటేది కేవలం ఆమె మాత్రమే కాదు, ఈ ఇంట్లో న్యాయం కూడా. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్నాళ్ళు నోరు మూసుకున్నా, కనీసం ఇప్పుడైనా మాట్లాడాలి కదా. ఇన్నాళ్ళు నోరు మూసుకున్నా, కనీసం ఇప్పుడైనా మాట్లాడాలి కదా.